కాస్మోపాలిటన్ క్రైస్ట్ ఈరోజు ఆడవాళ్ళకి వెళ్ళాలనుకున్న ముందు మనం ఒక చిన్న పాట పాడుకొని ఆరోగ్యలోకి వెళ్ళాం. ఈ సాయం కాలమున యేసు ప్రభు వేడదము నీ సుదయా రసమల్కల్ నిత్యంబు మముగావు. ఈ సాయం కాలమున యేసు ప్రభు వేడదము చెడ్డ కల రాకుండా నాడాగి చుని ప్రభు బిడ్డలము రాత్రిలో బీటి బాపు తండ్రి సాయం కాలమున యేసు ప్రభు వేడదము జనకసుత శుద్ధాత్మ గణదేవ స్తుతియంతో అనిశము జీవించిరా జంబుచే యుమామే. ఈ సాయం కాలమున యేసు ప్రభు వేడదము. ప్రైజ్ ది లార్డ్. ప్రియా దేవుని సంగమా, ఈ యొక్క సాయంకాల సమయంలో మా యొక్క ఫామ్ హౌస్ నుంచి మీతో మాట్లాడడానికి దేవుడు అనుగ్రహించిన గొప్ప ధన్యతను బట్టి మొట్టమొదటిగా దేవుని నామాన్ని ఎంతగానో గణపరుస్తూ ఉన్నాను. ఇక సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చూద్దాం. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం చూసినట్లయితే, రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం మనం చూసినట్లయితే, ఏలయనగా మనమింకా బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. మనం ఇంకను బలహీనులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను అనే మాట మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే, నేను ఇక ఫామ్ హౌస్లో మార్నింగ్ వచ్చినప్పుడు చాలా మొక్కలు వేసాం మేము ఇక్కడ. అయితే అందులో చాలా మొక్కలు ఈ యొక్క ఎండలకి వేడి గాలికి చాలా మొక్కలు చచ్చిపోయాయి. ఫస్ట్లో ఆ మొక్కలను చూసి మేము ఆ మొక్కలు నాటినప్పుడు ఆ మొక్కలను చూసి ఎంతో సంతోషించేవాళ్ళం, ఆనందించేవాళ్ళం. అయితే ఈ ఎండలకి తర్వాత ఈ వేడి గాలికి ఆ మొక్కలు చనిపోయాయి. అప్పుడు ఎంత సంతోషించామో ఇప్పుడు ఆ చచ్చిపోయిన మొక్కలు చూసి అంతగా బాధపడుతున్నాం. అలాగే అప్పుడు వాటిని చూసి ఆ యొక్క మొక్కలు బ్రతుకున్నప్పుడు చూసినప్పుడు ఉన్న ఆనందం, వాటి మీద ఉన్నంత ప్రేమ చచ్చిపోయిన తర్వాత మొక్కల మీద మాకు లేదు. అంటే ఎందుకు చెప్తున్నానంటే ప్రియదేవుని సంగమా, ఇప్పుడు మనం చదువుకున్న రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం చూసినట్లయితే, మనం ఇంకను భక్తిహీనులమై ఉండగా యుక్తకాలమందు దేవుడు మన కొరకు చనిపోయాను. అంటే మనము పాపములో చనిపోయినప్పుడు కూడా దేవుడు మనల్ని ప్రేమించి మన కొరకు చనిపోయాడు. ఆ యొక్క మొక్క బ్రతుకున్నప్పుడు మనం ఎంతగానో దాన్ని ప్రేమించాం. చనిపోయిన తర్వాత ఏం చేస్తామండి, దాన్ని తీసేసి పక్కకు లాగి ఆ చెత్తలో పడేస్తాం. కానీ దేవుడు అట్లా కాదు. మనము పాపములో ఉన్నప్పటికీ, అంటే పాపములో మరణించినప్పటికీ దేవుడు మన కొరకు అతని యొక్క యుక్త కాలంలో, యంగ్ స్టేజ్లో ఆయన చనిపోవడం, అంత గొప్ప ప్రేమ మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మన కొరకు కనిగి ఉండడము మనము గమనించవలసిన వారమే ఉన్నాం. ఈ యొక్క సాయంకాల సమయంలో ఆలోచన చేద్దాం ప్రియ దేవుని సగమా.
ఈ లోకంలో ఎవరూ కూడా మనము దయనీయమైన స్థితిలో ఉన్నప్పుడు, ప్రమాదకరమైన స్థితిలో ఉన్నప్పుడు, అంతెందుకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నప్పుడు ఎవరు మన దగ్గరికి రారు. కానీ మన దేవుడు మనం మంచిగా ఉన్నప్పుడు మనలో పట్టించుకున్నా పట్టించుకోకపోయినా దేవుడు మనల్ని మనం ఎంతగానో మరి భయంకరమైన పాపంలో ఉన్నప్పుడు కూడా దేవుడు మనల్ని ప్రేమించే దేవుడుగా ఉన్నాడు. అటువంటి గొప్ప దేవుడిని మనం కలిగి ఉండడం మన యొక్క మరి గొప్ప భాగ్యంగా మనము ఎంచాలి. ఇంకనూ భక్తిహీనులమై ఉండగా దేవుడు మనల్ని ప్రేమించి మా గుర్రాలను కూడా చూపెడతాను మీకు. దీని పేరు వచ్చేసి స్పాటో, దీని పేరు వచ్చేటప్పటికి బాదల్. అటువైపు ఇంకో గుర్రం ఉంది, అది ఫిమేల్ అనమాట. ఈ రెండు మేల్. కాబట్టి ప్రియమైన సంగమా, దేవుడు మన జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేస్తూ ఉంటాడు. అది మనకున్న ఎలిజిబిలిటీని బట్టి కాదు కానీ, మనకున్న క్యాపబిలిటీని బట్టి కాదు కానీ, మనకున్న తెలివి మేధావితనం బట్టి కాదు కానీ, దేవుని యొక్క ఉచితమైన ప్రేమ, కరుణ, దయ, జాలిని బట్టి దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. కాబట్టి ప్రియమైన సంగమా, దేవుని యొక్క ప్రేమను నోచుకోవటానికి మనం ఏం చేయాలన్న ఆలోచన చేయాలి. మనం ఇప్పుడు దేవుడు మనకేం చేసాడు అనేది కాకపోయినా, దేవుని కొరకు మనం ఏం దేవుడు మనల్ని ప్రేమించడానికి మనం ఏం చేయాలన్నది ఆలోచించినప్పుడు మన జీవితంలో గొప్ప కార్యాలు, మనం ఊహించని కార్యాలు, మన యొక్క కెపాసిటీకి మించిన కార్యాలు జరుగుతాయి. దేవుణ్ణి సంతోషపరచడం అనేది చాలా సింపుల్. దేవునికి లోబడి జీవించడం అంతే. దేవునికి లోబడి జీవించడం అంటే ఇదిగోండి, ఇప్పుడు నేను బైబిల్ చదివాను కదా, ఇక బైబిల్లో ఉన్న వాక్యాన్ని చదివి మన జీవితంలో అన్వయించుకోవడమే దేవునికి లోబడి జీవించే జీవితం. అటువంటి జీవితాలు మనం అందరం కలిగి ఉండలాగిన నుంచి కాచి కాపాడను గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. రోజంతా మొత్తం ఎలాంటి అపాయం జరగకుండా చేస్తున్నారు థ్యాంక్ యూ. ఈరోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు, సాయంత్రం నుంచి నైట్ వరకు మాకు ఎలాంటి అపాయం జరగకుండా చేస్తున్నారు థ్యాంక్ యూ. మా మీడియా ఇంట్లో ఉన్నప్పుడు, బయటకు వెళ్తున్నప్పుడు, ఆఫీస్లో చేసుకుంటున్నప్పుడు మా మీడియాకి ఎలాంటి అపాయం జరగకుండా చేస్తున్నారు థ్యాంక్ యూ. ఈ హాలిడేస్లో నేను ఖుషి ఇంట్లో ఉన్నప్పుడు మాకు ఎలాంటి అపాయం జరగకుండా చేస్తున్నారు థ్యాంక్ యూ. ఈరోజు పొద్దున్న నుంచి మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు మాకు ఎలాంటి అపాయం జరగకుండా చూస్తున్నారు థ్యాంక్ యూ. సాయంత్రం మీ సంఘానికి వచ్చి ఇలా లైవ్లో మిమ్మల్ని ఆరాధించేలాగా చూస్తున్నారు థ్యాంక్ యూ. మాతో పాటు ఉన్న అమృతాన్ని శ్రేష్టంగా ఇంటికి చేరేంత వరకు శ్రేష్టంగా ఇంటికి చేరేలాగా చూడండి శ్రీయ. మళ్ళీ రేపు పొద్దున్నే లేచి మీ సంఘానికి వచ్చి మిమ్మల్ని ఆరాధించేలాగా చూడండి శ్రీయ. ఆమె ఈరోజు ఆరాధన ఇంతటి చూడండి. థ్యాంక్ యూ.